హలో గైస్, ఇదే కొత్తపట్నం బీచ్. సో నేనైతే బీచ్లోనే ఉన్నా. చూడండి ఎంత బాగుందో, చూసారా? బ్యూటిఫుల్ క్లౌడ్స్. ఇది మనకి ఒంగోలుకి ఒక 25 కిలోమీటర్స్లో ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఈవినింగ్ రండి, చాలా వండర్ఫుల్ ఉంటుంది. సో నేను వచ్చింది అయితే ఫ్రైడే. బేసిక్గా ఇది సెప్టెంబర్ మంత్లో. చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. సో రైనీ సీజన్ ఇది. సో బేసిక్గా రైనీ సీజన్లో మనం అందరం ఏంటంటే కొంచెం హిల్లీ స్టేషన్స్కి అటు ఇటు వెళ్తుంటాం. కానీ కొంచెం ఇప్పుడు వర్షాలు లేని ప్లేసెస్లో బీచెస్కి వస్తే చాలా మంచి మంచి ఫుటేజెస్ వస్తాయి. సో చూడండి మొత్తం మొత్తం క్లౌడ్స్ చూడండి ఎట్లా ఎంత బాగున్నాయో. వాటర్ కూడా చాలా ఫ్రెష్ ఉంటాయి. సో ఫిషింగ్ బోట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడికి. సో ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ సన్ రైజ్ మంచిగా వస్తుంది, ఎందుకంటే ఇటు సన్సెట్ ఇట్ అవుతుంది కాబట్టి సన్ రైజ్ ఇట్ అవుతుంది. సో కొత్తపట్నం బీచ్కి వచ్చిన వాళ్ళు సన్ రైజ్ ట్రై చేయండి. సో నేనైతే సన్ రైజ్ నాకు పాసిబుల్ కాలేదు, నేను కొంచెం లేట్ వచ్చేసాను, దానివల్ల నేను సన్ రైజ్ మిస్ అయిపోయాను. సో అది కొత్తపట్నం బీచ్. సో ఇదైతే ఒంగోలుకి మనకి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఏంటంటే ఒంగోలు బస్ స్టాండ్లో నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్కి వచ్చేయచ్చు. కొత్తపట్నం బస్ స్టాండ్కి జస్ట్ 10 రూపీసే ఉంటుంది బస్ అయితే. లేదు అని అంటే మనం ఆటోకి కూడా వచ్చేయచ్చు కొత్తపట్నం బస్ స్టాండ్కి. సో అదైతే ఒక 20 రూపీస్ ఉంటుంది. సో కొత్తపట్నం బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడి నుంచి మనం ఆటోస్ కూడా దొరుకుతాయి అక్కడ. సో ఆటోస్ అయితే బీచ్ వరకు 40 రూపీస్ తీసుకుంటారు. మామూలుగా బయట అరౌండ్ బయట అంటే బస్కి వాటికి వస్తే మాత్రం ఒక 30 రూపీస్ 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు అనమాట. కానీ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ రాకండి, ఆటోలు 500 అడుగుతున్నారు. సో నాకు ఎందుకో రీజనబుల్ అనిపించలేదు. సో అందుకే నేను అయితే ఆటోకి వచ్చేసాను. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. సో అది. సో బీచ్ అయితే సూపర్ ఉంది, ఖచ్చితంగా అందరు విజిట్ చేయాలి, చాలా చాలా బాగుంది. సో ఎలా ఒంగోలు వచ్చిన వాళ్ళు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో అది కూడా విజిట్ చేయండి. నా వీడియోలో పెట్టాను నేను ఆల్రెడీ, నా వీడియో లిస్ట్లో ఉంటుంది అది. ఆ టెంపుల్ ఉంటుంది ఒంగోలుకు దగ్గరలో ఒక అరౌండ్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఈ సముద్రానికి ఆ టెంపుల్కి లింక్ ఉంది. సో అందుకే నేను అది విజిట్ చేయమని కూడా చెప్తున్నాను. సో ఒంగోలు విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. నేను మ్యూజిక్ అంటే చాలాసేపు అలా నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ లాంగ్ చూస్తే అక్కడ మనుషులు ఉంటారు. సో ఇక్కడ అన్ని ఎంట్రీ కిచెన్లు ఉంటాయి. చూడండి చాలా మంచి మంచి ఎంట్రీ కిచెన్లు కనబడ్డాయి నాకు. సో ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ ఇవన్నీ తవ్వింది అవే. ఈ హోల్స్ తవ్వి లోపలికి వెళ్ళిపోతున్నాయి మంచిగా. ఎవరన్నా మనిషి అలికిడి రాగానే అవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ హోల్స్ అన్ని తవ్వింది అవే. అట్లా చూడండి ఎంత బాగుంది. అక్కడ చూడండి, అక్కడ ఒక ఎంట్రీ కిచెన్ కనబడుతుందా, హోల్ లోపలికి వెళ్ళిపోతుంది, హోల్ లోపలికి వెళ్ళిపోతుంది. నేను కొంచెం ముందు పోగానే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది చూసారా. ఈ హోల్స్ అన్నిట్లో ఎంట్రీ కిచెన్లే ఉన్నాయి అయితే మొత్తం ప్రతి దాంట్లో. అవి అక్కడ కూడా చూడండి, చాలా బాగుంది బీచ్ అయితే, చాలా ప్రశాంతంగా ఉంది, అలా ఉంటుంది అనమాట. సో అవి వెళ్ళి వాటర్లో మళ్ళీ వాటర్కి వెళ్తాయి ఇవన్నీ. సో బీచెస్కి వచ్చినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్తో పాటు జాగ్రత్త కూడా ఉండాలి. సో అది నాకైతే ఈ బీచ్లో ఈ అలల శబ్దం అంటే చాలా చాలా ఇష్టం. ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. సో ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఒక మెడిటేషన్ ఫీలింగ్ వస్తుంటుంది నాకు. నేను ముంబైలో బీచ్ చూశాను, కేరళలో బీచెస్ చూశాను, తర్వాత గోవాలో బీచెస్ చూశాను, తర్వాత చీరాల బీచ్ చూశాను, బాపట్ల బీచ్ చూశాను. సో బాపట్లలో సూర్యలంక బీచ్ ఉంటుంది. సో ఇవన్నీ సేమ్ అదే మోడల్లో సూర్యలంక బీచ్, తర్వాత చీరాల బీచ్. సో అదే బెల్ట్లో ఇది కూడా ఉంటుంది అనమాట ఒంగోలులో ఈ బీచ్. ఇది కొత్తపట్నం బీచ్. సో చూడండి చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే మిస్ అవ్వద్దు, నేను మిస్ అయిపోయాను. నేను వైజాగ్లో బీచ్కి నేను మామూలుగా సన్ రైజ్ చేశాను, కానీ దీనికి చేయలేకపోయినా. సో ఇక్కడ నేను స్టే లేను, అందుకే మిస్ అయిపోయింది. సో అది. సో హ్యావ్ ఫన్. సో ఈ
ఈ రోజుకి ఇక్కడికే. సో ఒకవేళ మ్యారేజ్ షూటింగ్స్, ఓకే, హైదరాబాద్ నుంచి మ్యారేజ్ షూటింగ్స్ కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో బీచ్ రూట్లో షూటింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు, ఇదైతే లో బడ్జెట్. మనకి ఇక్కడ డ్రోన్ షాట్స్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. సో వీళ్ళతోని మనం మామూలుగా మాట్లాడుకొని మనం ఒక షాట్ కింద అని చెప్పేసి మనం కనుక్కొని ఈజీగా మనం చేయొచ్చు. ఇక్కడ డ్రోన్స్ ఎగరేస్తున్న వాళ్ళు చూశాను నేను. సో చూడండి, లేదా మనం డ్రోన్ రెంట్కి తెచ్చుకొని కూడా ఒకరోజు మనం ఒక షాట్ తీసుకొని ఇచ్చేయచ్చు. సో అలా ఉంటుంది. ఈ సీ అయితే బే ఆఫ్ బెంగాల్. సో ఫిషింగ్ హార్బర్స్ అంటే ఫిషింగ్ చాలా తక్కువనే ఉంది ఇక్కడ. అంత ఫిషింగ్ అయితే ఏం కనబడలేదు నాకు. సో ఒకటేంటంటే మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 7 o'clock దాటిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చాలా కష్టమవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాడు ముందే వెళ్ళిపోవాలి. సో 7 o'clock దాటేదాకా మాత్రం ఉంచదు. సో వెంటనే ఒక 5 o'clock 5:30కి అట్లా ప్యాకప్ చేసేసుకోండి. ఆడ ఆటో దొరకడానికి చాలా కష్టం అవుతుంటుంది. సో నేను చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఆటోలు ఉన్నాయా లేవా, ఆ ఏరియా ఎట్లుంది అదంతా చూపిస్తాను నేను మీకు. సో నేను వచ్చేటప్పుడు అయితే డైరెక్ట్ ఆటో అడిగితే 500 అడిగిండు. సో చాలా ఎక్కువ అది. సో ఐ డోంట్ సజెస్ట్ దట్ వన్. బెటర్ గో విత్ యువర్ థాట్స్ అనమాట. అంటే ఓన్ వెహికల్తో వస్తే ఇంకా బెస్ట్ నన్ను అడిగితే. ఈ యొక్క ప్రైవేట్ వెహికల్స్ ఇదంతా రెంట్కి తీసుకొని రావడం అంతా తలకనొప్పి పని. సో నేనైతే సోలో ట్రిప్ వచ్చాను కాబట్టి నాకేం కాలే. అట్లా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సోలో ట్రిప్ వచ్చినా కాబట్టి. వస్తున్నాయి వాటర్, వస్తున్నాయి 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 ఎస్ రాలే అదే. సో అలా అనమాట, బాగా ఆడుకోవచ్చు, చాలాసేపు ఫన్నీగా ఉంటుంది. అట్లా మంచి ఇతర గాల్లో వస్తుంటాయి. వర్షం పడ్డప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓషన్ అయితే చాలా భయం వేస్తుంటుంది. బాగా వర్షం పడ్డప్పుడు మాత్రం బీచ్ని క్లోజ్ చేసేస్తారు. బేసిక్గా ఏ బీచ్ అయినా సరే అంతే, క్లోజ్ చేసేస్తారు. సో వర్షాకాలంలో ఈ కొత్తపట్నం బీచ్ ఓపెన్ ఉన్నదంటే అది సూపరే. ఈరోజు ఏంటంటే బేసిక్గా వినాయకుల నిమజ్జనం జరుగుతుంది. సో వినాయకుల నిమజ్జనానికి ఎక్కువ వినాయకులు వస్తుంటారు అనమాట. అందుకే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు చాలా వరకు. సో నేను చీరాల బీచ్ అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అలాగే వినాయకుల నిమజ్జనం అప్పుడే వెళ్ళాను. సో అదేంటో అలా కలిసి వచ్చేసింది. మంచి ఫ్రెష్ వాటర్ ఉంటాయి అనమాట. కొంచెం వాటర్ అంతా కొంచెం ఎక్కువ సాల్టీ ఉంటాయి. సో నేనైతే ఎక్కువ వాటర్ లోపలికి వెళ్ళలేదు. నేను మామూలుగా ఇట్లా బార్డర్లో నడుస్తూ ఉంటాను. నాకు ఐ లవ్ టు ఎంజాయ్ ద బీచ్ వ్యూ అనమాట. సో నేను ఎక్కువ బీచ్ లోపల వాటర్ లోపలికి వెళ్ళి అంతా ఎంజాయ్ చేసే మనిషిని కాదు నేను. సో ఇది నేనైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఆటో కోసం వెళ్తున్నా. ఇక్కడ ఒకటే ఆటో ఉంది. సో ఇప్పుడు నేను ఆటోని అడిగేసి ఎక్కేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ టైం 6 అయింది. ఇంకొంచెం సేపటి తర్వాత ఏం దొరకకపోవచ్చు ఇక్కడ. కొత్తపట్నం బస్ స్టాండ్ ఎంత? బీచ్ దగ్గర ఒక బస్ స్టాండ్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి మళ్ళీ బస్సెస్ దొరుకుతాయి ఒంగోలుకి, లేదా అక్కడి నుంచి మళ్ళీ షేర్డ్ ఆటోస్ కూడా దొరుకుతాయి. ఈ బీచ్ నుంచి అక్కడ వరకు వెళ్ళడానికి నాకు 20 రూపీస్ తీసుకున్నాడు. సో కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఒంగోలు పోవడానికి మళ్ళీ షేర్డ్ ఆటోలో 40 రూపీస్ తీసుకున్నారు. నేనైతే మీకు ఫుల్ బీచ్ వ్యూస్ చూపిస్తున్నా, చూడండి ఒకసారి. అన్ని ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. గవర్నమెంట్ వీటిని డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను. చీరాల బీచ్, బాపట్ల బీచ్, కొత్తపట్నం బీచ్, ఈ మూడింటిని డెవలప్ చేస్తే ఇవి కూడా ఒక గోవా, కేరళ, ముంబైలో మెరీన్ బీచ్ కూడా ఉంటుంది. సో ఇలా పాపులర్ అవుతాయి. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.